హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. ఇదైతే మేము హనంకొండ నుంచి బోనాల పండగకి అయితే మా ఊరికి అయితే వెళ్తున్నాము. అందరు అనుకోవచ్చు లాస్ట్ వీడియోలోనే బోనాల పండుగ అని పెట్టారు కదా, మళ్ళీ ఏంటి అనేసి. అదేమో అమ్మ వాళ్ళ ఊర్లో బోనాలు అనమాట. ఇప్పుడు మేము వెళ్తుంది మాత్రం మా ఊర్లో బోనాలు. బట్ ఈ బోనాల పండుగే ఫస్ట్ జరిగింది. కాకపోతే నేను వీడియో పెట్టడం మాత్రం కొంచెం లేట్గా పెడుతున్నాను. ఎడిటింగ్లో కొంచెము నాకు ప్రాబ్లం అయింది, దానివల్ల ఇది కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇదైతే ఆగస్టు 11th రోజు వ్లాగ్ అండి. ఇంకా మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. మా వారు, మా బాబు, నేను. మా పాప రావట్లేదు, ఎందుకంటే ఆ రోజు తనకి డ్యాన్స్ క్లాస్ ఉందన్నమాట. ఎందుకంటే ఆగస్టు 15కి డ్యాన్స్ వేస్తుంది కాబట్టి ముందు అలా ఆ రోజు డ్యాన్స్ అయితే ఉంది. బట్ తను ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ మా వారు వెళ్ళి అయితే తీసుకురావాలి. ఇంకా కాబట్టి మేమైతే మార్నింగే వెళ్తున్నాము. ఇదైతే ఫాతిమా అనమాట. ఫాతిమా దాటగానే మాకైతే ఇలా రైల్వే గేట్ అయితే వస్తుంది. ఇక్కడ ట్రైన్ అయితే వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇటు రావాలి, అంతే అండి. ఇంకా ఇది తర్వాత బట్టుపల్లి వస్తుంది. బట్టుపల్లి తర్వాత కొండపర్తి. మీకు ఎప్పుడో చెప్పాను మా ఊరు కొండపర్తి అని కూడా. ఇంకా సిటీకి అయితే చాలా దగ్గరే ఉంటుందండి, కాకపోతే పల్లెటూరే అనమాట. ఇంకా ఏంటంటే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడైతే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఇంకా మనము విలేజ్కి వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది చూడండి. చుట్టూ మొత్తము ఇలా పచ్చగా వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి. మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. మేము వెళ్తుంటే మనకి ఫస్ట్ అయితే మాకైతే కోతులే వెల్కమ్ చెప్తాయండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మా ఊర్లో చాలా కోతులు అయితే ఉంటాయి. ఎందుకంటే మా ఊరు చుట్టూ కొండలే ఉంటాయి, గుట్టలే ఉంటాయి కాబట్టి కోతులు కూడా చాలా ఉంటాయి. ఇంట్లోకి కూడా వస్తాయండి, చాలా చాలా ఉంటాయి. ఇంకా నాకు అక్కడ ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే కూడా కొంచెం నాకు కోతులు ఎవరికైనా భయమే కదండి కోతులు అంటే, కాబట్టి నాకు అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకా చూడండి గుట్ట అయితే ఉంది కదా, ఈ గుట్ట అటు సైడ్ అయితే రామప్ప టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ అనమాట టెంపుల్ అయితే. అందులో లింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది. నేను ఈ మధ్యలో మళ్ళీ వెళ్ళినప్పుడు వీడియో అయితే తీసి పెడతానండి. దాని గురించి తెలుసుకున్న తర్వాత వీడియో అయితే తీస్తానండి, ఎందుకంటే చాలా ఫేమస్. ఎక్కడెక్కడ నుంచో అందరూ వస్తారనమాట ఆ టెంపుల్కి అయితే. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా, అందుకే దానికోసం అయితే. ఎందుకంటే మధ్యలో లింగం ఉండి పైన ఇలా గుట్టలు అయితే ఉంటాయన్నమాట. ఇదేం తోట గుర్తుపట్టారా మీరు? డ్రాగన్ అండి, డ్రాగన్ తోట. లాస్ట్ టైం అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ఉండే కానీ బట్ ఇప్పుడైతే ఏమీ లేవు, అన్నీ కోసేసారనుకుంటా. ఇదైతే డ్రాగన్ తోట. మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే అయితే నాకు కామెంట్ చేయండి. ఇంకా అంతే అండి. చూడండి ఇదే అనమాట. మెట్లు అయితే ఇలా ఉంటాయి, పైన గుట్ట లోపల అయితే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. వీలైతే నేనైతే పెడతానండి తప్పకుండా. ఇంకా ఇది దాటిన తర్వాత ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే మా విలేజ్ అయితే వస్తుంది. చూసారు కదా ఎట్లా గుట్టలు అయితే ఎలా ఉన్నాయో, చాలా ఉంటాయండి చుట్టూ. అందుకే మాకు కోతులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. ఇంకా ఏంటంటే చుట్టూ పొలాలు కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇట్లా రోడ్డు వెంట పోతూ ఉంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా బోనాలు ఆ రోజు మార్నింగ్ కాబట్టి ఇంకా మేమైతే 7 to 8 మధ్యలో అయితే వెళ్ళిపోతున్నాం. ఇలా ఇంకా పోయి మళ్ళీ అన్నీ చేసుకొని ఇంకా బోనాలు అయితే చేసుకోవాలి. చూడండి మేమైతే ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇలా వచ్చిన తర్వాత ఇంకా మా వారు మమ్మల్ని దింపేసి టెంపుల్కి అయితే వెళ్ళి కోన్ అయితే కట్ చేసుకొని వచ్చి ఇంకా తనైతే వెళ్ళిపోయారు మళ్ళీ పాపని తీసుకురావడానికి అనేసి. ఇంకా నేనైతే ఆలోపు పూజ అయితే చేసుకున్నానండి. పూజ చేసుకొని మనకి దేవుళ్ళు ఉంటారు కదా, అందరికీ అయితే అలా కొబ్బరికాయలు అయితే కొట్టుకొని నేను ఫాస్ట్గా బోనం అయితే చేసుకున్నాను. ఇంకా మనం ఫాస్ట్గా చేసుకోవాలి కదా ఇంకా, కాబట్టి ఇలా బోనం అయితే చేసుకొని ఇంకా ఇటు సైడ్ ఏమో అన్నం అంటే రైస్ కూడా కడుక్కొని నానపెట్టుకున్నాను, ఎందుకంటే బగారా వేద్దామనేసి. ఇలా రైస్ కూడా నానపెట్టుకొని ఇటైతే చికెన్ కూడా ప్రిపేర్ చేశానండి. అంటే చికెన్ తను కట్ చేయించుకొస్తాడు కదా టెంపుల్ దగ్గర, దాన్ని అయితే మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కలిపి అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం ఒక్కదాన్నే కదా అన్నీ చేసుకునేది, ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని మళ్ళీ బోనాలు వెళ్ళే టైం వరకు అయితే రెడీ అయ్యి ఉండాలి కాబట్టి చాలా ఫాస్ట్గానైతే చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే వర్క్ అయితే మీకైతే చూపిస్తున్నానండి, ఇలా అయితే పూజ చేసుకున్నాను అనేసి ఇలా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఇదైతే హాల్ అండి. ఇది హాల్లో టీవీ లేదు అనేసి అయితే చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని సామాన్లు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మా అమ్మమ్మ ఒక్కరే ఉంటారు, మేము జస్ట్ ఇలా పండగలకు మాత్రమే అలా వచ్చి ఇలా వెళ్తాం కాబట్టి ఇక్కడ ఎక్కువ అయితే సామాన్లు అయితే ఏమీ ఉండవు. అదే అయితే మీకు చెప్తున్నాను, బట్ అదైతే మ్యూట్ చేసి ఇంకా నేనైతే మాట్లాడుతున్నాను అనమాట. జస్ట్ ఇది 1.5 year అవుతుందండి అంతే కట్టుకున్నాము, చిన్నగా అలా కట్టుకున్నాము. అలా లాస్ట్లో ఉంది చూడండి అక్కడ చెట్లు, అక్కడ వరకు మా ప్లేసే అనమాట.
చాలా పెద్ద ప్లేస్. బట్ చిన్నగా అయితే కట్టుకున్నాం ఇంకా. ఇంకా మా బాబు అయితే చూడండి ఇక్కడైతే చాలా ఫ్రెండ్స్ ఉంటారు ఆడుకోవడానికి. సిటీలో అయితే అంతగా బయటికి వెళ్ళరు, ఎవరితో ఆడరు, ఇంట్లోనే ఉంటాడు. బట్ మనము ఊర్లోకి వచ్చామంటే ఇంకా చూడండి ఇలా అయితే జరుగుతుంది. బాంబులు పేల్చుకుంటున్నారండి అందరూ కలిసి. ఇక్కడ ఉన్నంతసేపు అయితే ఇంక ఇంట్లోకే రాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది కదా, ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారనమాట. మళ్ళీ తినే టైంకి రా నాన్న అని మళ్ళీ వెళ్ళి పిలిస్తే అప్పుడు వచ్చి ఫాస్ట్గా తినేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అలా వెళ్ళినప్పుడే కదా వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేసి నేను కూడా వదిలేస్తాను. ఇంకా నేనైతే ఇంకా ఇప్పుడు 11 అవుతున్నట్టుందండి టైము. ఈ టైంలో అయితే ఇంకా నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సైడ్ కర్రీ చేస్తున్నాను, ఒక సైడ్ అయితే రైస్ చేసేస్తున్నాను. ఫాస్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే బోనాలు అయితే నేను యాక్చువల్గా బోనాలు మనకి 4 to 5 మధ్యలో బయలుదేరుతాయండి. కాకపోతే ఏం జరిగిందంటే ఇక్కడ ఒక పెద్ద షాక్ ఏంటంటే 2:30కి స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడు ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకే మా వారు కూడా మా పాపని తీసుకురావడానికే వెళ్ళారు. 3 వరకు వచ్చేస్తా, 4-5 వరకు మనకి స్టార్ట్ అవుతాయి కదా అనేసి తను వెళ్ళారనమాట. బట్ ఇక్కడ చూస్తే ఏం జరిగిందంటే 2:30కి అందరూ రెడీ అయిపోయారు. ఇంకా నాకు చెప్తే నేను చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా లేదనమాట. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత మా పక్కన అక్క వాళ్ళ బాబుకి అయితే ఫోన్ ఇచ్చి కొంచెం ఇదంతా వీడియో తీనానా అనేసి తనకిస్తే తనైతే ఈ వీడియో అయితే తీశారనమాట. ఇంకా నాకు వీడియో తీయడానికి కూడా లేదు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా వారు లేరు, పాప లేరు, బాబు ఒక్కడే ఉన్నారనమాట. తనకి కూడా కవర్ ఇచ్చాను, ఎందుకంటే అమ్మవారికి శారీ కొబ్బరికాయలు ఉంటాయి కదా, ఆ కవర్ అయితే బాబుకి ఇచ్చాను. నేను ఒకదాన్ని బోనం పట్టుకున్నాను కాబట్టి అసలు చాలా టెన్షన్ అయితే అయిపోయింది. ఈసారి అంత బాగా ఏమీ అనిపించలేదండి. ఎందుకంటే మనకి ఊర్లో ఏంటంటే చప్పుళ్ళతో అలా వెళ్తే చాలా బాగుంటుంది. మళ్ళీ ఈవినింగ్ టైంలో అందరూ కలుస్తారు కాబట్టి బాగుంటుంది. ఈసారి ఏంటో 10 నుంచి ఎవరికి వీలైతే వాళ్ళు వచ్చిపోవడం అయితే జరుగుతుందంట. ఇంకా మా వీధిలో వాళ్ళైతే 2:30కి అయితే స్టార్ట్ అయిపోయారు. అందుకే అంత బాగా అయితే అనిపించలేదు ఈసారి. ఇంకా మనకి సంవత్సరంలో ఒక్కసారి చేసుకుంటాం కాబట్టి చాలా ప్రశాంతంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అని నాకైతే అనిపించిందండి. ఎందుకంటే మా వారు లేరు, మా పాప లేరు. నాకైతే నిజంగా ఎలాగో అనిపించింది. కాకపోతే మన వీధిలో వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళతో పాటు మనం వెళ్ళాలి కదా, తప్పదు ఇంకా. కాబట్టి ఇంకా మేమైతే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు అంతగా ప్రాసెస్ ఏమీ తెలియదండి. లాస్ట్ వీడియోలో అమ్మ వాళ్ళ ఊరు కాబట్టి అక్కడ నాకేం పని ఉండదు కాబట్టి ఫోన్ పట్టుకొని మొత్తం వీడియో తీశాను. కానీ ఇక్కడ అలా ఉండదు కదా, మనది కాబట్టి మనమే చేసుకోవాలి మొత్తము. ఇంకా నాకు ఈ పళ్ళు పెట్టడం అదంతా పక్కన అమ్మ వాళ్ళని అయితే అడిగాను, ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని వాళ్ళు చెప్తుంటే ఇక ఇక్కడ అక్కడ పెట్టేశాను. లోపలికి టెంపుల్లోకి వెళ్ళి అయితే దర్శనం కూడా చేసుకున్నాను నేను. మా బాబు అయితే చాలా హెల్ప్ చేశారండి, నా వెనుకనే ఉండి ఏదంటే అది అందిస్తూ కొబ్బరికాయలు, శారీ అవన్నీ పట్టుకొని బాబు అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. నా పక్కనే ఉన్నాడనమాట. ఇంకా తను కూడా లేకపోతే ఇంకా నేను ఒక్కదాన్నే అయిపోయేదాన్ని. బట్ తను ఉండి అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. చూడండి చేతుల కవరు, చిన్న బోనము అలా పట్టుకొని అయితే నిలబడ్డాడనమాట నా పక్కన. అక్కడైతే కొబ్బరికాయలు అయితే కొట్టేసుకున్నాము. అమ్మవారికి చీర కూడా సమర్పించేసుకున్నాను. ఇలా అయితే హడావుడిగా జరిగిందనమాట. ఇంకా మేము 3కి ఇంటికి వెళ్తున్న టైంలో మా వారును మా పాప మాకు ఎదురైపోయారు. వాళ్ళే షాక్ అయ్యారనమాట. ఇంత తొందరగా అయిపోయిందా, అయ్యో మేము మిస్ అయిపోయాము అనేసి వాళ్ళే షాక్ అయిపోయారు. ఈసారి అయితే అలా జరిగిపోయిందండి. ఏమో ఇంకా అలా హడావుడిగా అయితే జరిగిపోయింది. ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ ఇక్కడ ఏమంటారంటే సాంగ్స్ వేశారనమాట, అమ్మవారి సాంగ్స్. బట్ దానివల్ల అయితే అదంతా మ్యూట్ అయితే చేసేసాను నేను. ఇలా మ్యూట్ చేసేసి నేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇక బోనాలు అయితే ఇలా జరిగిపోతున్నాయి. వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, ఇంకా పోయేవాళ్ళు పోతూ ఉంటారనమాట ఇక్కడ. కాకపోతే ఈసారి ఎందుకు నాకు కొంచెము అంత ఫాస్ట్గా ఇలా జరిగిపోయినట్టు అనిపించింది. కాకపోతే అందరితో కలిసి చప్పులతో వస్తే మాత్రం ఆ ఎంజాయ్మెంట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా పక్కన అక్క వాళ్ళ బాబు కూడా చాలా బాగా హెల్ప్ చేశారండి. ఎందుకంటే వీడియో తీయి అనగానే నిలబడి మొత్తం వీడియో అయితే షూట్ చేశారు. ఇంకా తను ఈ వీడియో తీయకపోతే నాకు ఇదంతా జరిగేది కాదు కదా, కాబట్టి తను కూడా చాలా బాగా హెల్ప్ చేశాడనమాట. ఇక్కడైతే ఇంకా మేము మళ్ళీ ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి ఇలా మొక్కుకుంటున్నాము. ఇంకా మా బాబును నేను ఇలా అప్పుడైతే ఒక ఫోన్ అయితే ఇలా ఒక 5 నిమిషాలు పట్టుకొని ఇలా కొంచెం అయితే ఇలా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా నేనైతే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళేసరికి మా బాబు మా పాప
మా వారైతే వచ్చేసారు. ఇంకా వాళ్ళందరికైతే నేనైతే ఇలా ప్రసాదం అయితే ఇస్తున్నాను. అందరం అయితే తినేసామండి. అంతే అండి, ఇది ఒక చిన్న వ్లాగు. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కొంచెం ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తున్నాయి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలామంది అయితే కొట్టట్లేదండి. ప్లీజ్ కొంచెం లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల వీడియో అనేది కొంచెం ముందుకైతే వెళ్ళడానికి ఉంటుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పటివరకు ఇంత లాస్ట్ వరకు అయితే వీడియో చూసిన వాళ్ళకి అందరికైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.